ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నిజంగా మన తెలంగాణ రైతుల కష్టాల మీద రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. అసలు వాళ్ళ బతుకులు ఇట్లా తిరమర్రైతాయని నేనైతే అస్సలు అనుకోలేదోల్లా. అరే ఏందిది, ఇంట్లో ఉన్న కష్టాలు జాలతలేవని ఎవసము రందులేందొల్ల వాళ్ళకు. అరే ఈ సర్కారు వాళ్ళు యాళ్లకు పంట పెట్టుబడి పైసలు ఇవ్వకపాయే, రుణాలు చక్కగా మాఫీ చేయకపాయే, బోనస్ అంటిరి అది రాకపాయే, నీళ్ళు ఇవ్వకపాయే, పండించిన పంటను కొనకపాయే, నీళ్ల పాలు వేసే ఆఖరికి ఇగో ఎరువుల కోసం కూడా ఇగో ఇట్లా సతాయించబట్టి ఏం చెప్పాలి ఇక నేను. చూడురి ముచ్చట. అయ్యయ్యయ్యో చూసిండ్రా సీన్లు ఎట్లున్నాయో. చెప్పులు పాసుబుక్కులు లైన్లల్లో పెట్టిరు మన రైతులు ఎరువుల కోసముల్లా. నిజంగా ఇసాంటి సీన్లు మనం మన తెలంగాణ రానప్పుడు చూసినాం. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఇగో ఇసాంటి సీన్లే కనబడుతున్నాయి. ఈడాడ అని కాదు, అంతటా ఇదే కథ. తొలసూరు వడ్డది, వ్యవసాయం పనులకు రైతులు తయారయ్యారు. కానీ ఎరువులు విత్తనాలు దొరకక నెత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఆఫీసుల కాడ యూరియా కోసం గంటల కమానం నిలబడతాండ్రు. అయినా కానీ అందరికీ అందుతొట్టు. పొద్దంతా లైన్లో నిలబడ్డా ఎరువులు లేవు ఏం లేవు అని అనుకుంటా మళ్ళీ వాపస్ మర్రగొడతాండ్రట. మాకు యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది ఉంది. మాకు ఈ ప్రభుత్వాల వల్ల మాకు ఏదో యూరియా కొలతో మేము అట మక్కలేసుకున్నా కూడా, లేకుంటే యూరియా కోసం లైన్ పట్టుడా ఈ పరిస్థితి ఉంది. మాకు ఏదన్నా స్టాకు పుష్కలంగా ఉండాలి ఎక్కడ మటుకు, యూరియా కానీ అడుగుంది ఏదే కానీ. ఇట్లుంటే మా ఇబ్బంది ఏంది, మేము అటు తోటలలో కూడా లేకుంటే ఇక లైన్ పట్టుడా, ఇక లైన్ పట్టడం మాకు పరిస్థితి ఏంది. మా తోటలు ఏం కావాలి మళ్ళీ అట్లా లైన్ పడుతుంది ఏదున్నా అని దయచేసి ప్రభుత్వాలు ఈ ఏ కొలతో ఉన్న అంటే ఏదైనా కానీ యూరియా కానీ అడుగుమంది కానీ ఏదైనా కానీ రైతులకు సంబంధించింది ఏదైనా పుష్కలంగా ఉంచాలని కోరుతున్నాం. గతంలో మేము ఈ మాదిరిగా లైన్లు పట్టే పరిస్థితి లేకుండే. గతంలో చాలా ఎప్పుడు అందుబాటులో విత్తనాలు కానీ ఎరువులు కానీ యూరియా ఇవన్నీ అందుబాటులో ఉంటుండే. ఇప్పుడు మేము విత్తనాలు వేసే టైంలో ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఈ యూరియా రావడం, దీనికి లైన్ కట్టడం, అది కూడా పట్టపాస్ బుక్ ఒక ఎకరానికి 2 మాత్రమే ఇస్తున్నారు. సపోజ్ నాలాంటి చిన్న సన్నకారు రైతు 4 ఎకరాలకు 8 వస్తాయి. ఈ విధంగా కొరత సృష్టించి రైతులు పడిగాపులు వాటి ఈ విధంగా పట్టపాస్ బుక్ చెప్పుల లైన్లో పెట్టి ఇంత ఇబ్బందులకు గురవుతున్నాం. కాదోల్లా అసలు ఈ రైతులు బాయికాడికి పోవాలనా లేకుంటే ఈడ లైన్లలో ఉండాలనా మీరే చెప్పుండ్రి. చక్కగా ఎరువులు కూడా మంచని ఈ సర్కారు ఎందుకు కమస్కం వ్యవసాయం పనులు కూడా వేసుకోకుండా ఈ సర్కారు గింత మొద్దు నిద్రలో ఉండుడేంది? గీదా ప్రజాపాలన అంటే? ఇట్లనేనా రైతు ప్రభుత్వం అంటే? కాలం వచ్చినా ఇంకా రైతు బంధు వచ్చింది లేదు, రుణాలు మాఫీ చెయ్యలే, ఎరువులు చక్కగా ఇస్తలేరు, ఇత్తనాలు డూప్లికేట్లు అంట్లా కడతాండ్రు, నీళ్లు వార్తలేవు. మరి తెలంగాణ రైతులు వ్యవసాయం చేయాలనా లేకుంటే దండుగే అని ఇంట్లో ఉండాలనా? ఇగో గిట్లనే గరమైతుండ్రోల్లా. అసలు మన రాష్ట్రంలో తాపకోపారి ఏదో ఒక వార్త ఉండకుంటే రేవంత్ సార్కు మంచిగా అనిపించదు కావచ్చు, మనసున పట్టదు కావచ్చు. బీఆర్ఎస్ లీడర్ల మీద ఏదో ఒక వార్త నడుస్తూనే ఉండాలి. జనం వాళ్ళ గురించి ఆలోచించుకుంటా పాలన గురించి మర్చిపోవాలి అని అనుకుంటాండా ఎట్లా? ఇగో గిట్లనే అనుమాన పడతాండ్రు వాళ్ళ చాలా మంది. ఎందుకంటారు? ఇక ఇప్పుడు మొన్నటిదాకానేమో కాళేశ్వరము, కమిషను, నోటీసులు, ఎంక్వైరీలు అని కథ నడిపిండా. ఇక ఎంక్వైరీ ఒడుచుడుతోనే ఇక మళ్ళా మన రామన్న మీద పడ్డట్టు కొడుతుంది. కార్ల రేసింగ్ కేసు అని అనుకుంటా మళ్ళీ నోటీసులు ఇచ్చిర్రు. ఇక ఇంకేంది మళ్ళీ ఇప్పుడు కొన్నొద్దుల దాకా ఈ నోటీసుల వార్తతోని పొద్దెల్ల తీసుడు ఇదే కావచ్చు. ఇక ముచ్చటేందో చూడుర్రి మీరే పురాగా. ఈ షెయ్యి పార్టీది ప్రజాపాలన కాదు, నోటీసుల పాలన, ఎంక్వైరీల పాలన, టైంపాస్ బటానా పాలన. ఇవో ఇట్లనే కారడం ఆడుతాండ్రు ఊళ్ళల్లో జనాలు. అయితే ఫార్ములా కార్ల రేసింగ్ కేసు అని అప్పట్లో ముంగటేసుకునే కదా మన సర్కారు. ఇక అందులో ఏమో జరిగింది, రామన్న మస్తు స్కామ్ చేసిండు, కుంభకోణం అయింది, ఇక అరెస్ట్ చేసుడే అన్నట్టు నడిచింది కథ. ఇక అప్పట్లోనే రామన్నకు నోటీసులు ఇస్తే ఏసీ బోల కాడికి పోయిండు. ఇక వాళ్ళు అడిగిన దానికి కుల్లంకుల్లా జవాబు చెప్పిండు. అది ఆడికే ఒడిచింది. తప్పు ఏడ దొరకనట్టున్నది. ఇక ఫార్ములా కేసు అయిపోయింది అని అనుకున్నాం కదా. ఇక అది ఒడిచినాక డైరెస్ట్ కాళేశ్వరము అని పెట్టుకున్నారు, నోటీసులు అన్నారు. కేసీఆర్ సార్ను కూడా ఎంక్వైరీ చేసిర్రు, ఆ కార్యం కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు తిప్పి మళ్ళీ మొదటికొచ్చింది కథ. మళ్ళా రామన్నకు ఏసీబీ నోటీసులు ఇచ్చిర్రోల్లా, గదే ఫార్ములా కేసులంట.
మళ్ళీ విచారణకు రావాలి అని మాతలు పంపిర్రు. ఇక ఈ సోమవారం నాడే రావాలన్నట. ఇక రామన్న కూడా సరే అస్త తీయుర్రి అనలేమున్నది అని చెప్పిండు. కానీ ఇదంతా చూస్తా అంటే ఇంట్లో కుట్రేషన్ కనబడతలేదు అనొల్లా. నాకని కాదు చాలా మంది గిదే అంటాన్రు. ఓష్ని ఓ దిక్కు రైతులు రంది పడతాన్రు, స్కీములు చక్కగా అత్తలేవు, పింఛన్లు పెరిగింది లేదు, ఆడపడుచులు హరిగోస పడతాన్రు. వీటి సంగతి చూడకనట ఎంతసేపు కేసీఆర్ సార్ కుటుంబం చుట్టే తిరుగుతాన్రేంది సర్కారు వాళ్ళు. అంటే కేసీఆర్ సార్ కుటుంబానికి నోటీసులు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిప్పించుడే ప్రజాపాలన అనుకుంటుండ్రా ఎట్లా? ఇది ఇంకోటి చెప్పాలి మీకు. అప్పట్లో 10 ఏళ్ల కిందట మన రేవంత్ సార్ మీద కూడా ఓటుకు నోటు కేసు మీద ఏసీ బోలు కేసు పెట్టిండ్రు. అయ్యో ఎమ్మెల్యేని కొందామని 50 లక్షల మూట మోసి బేరమాడలేదా గా కేసు, అది ఇంకా పెండింగుల్నే ఉన్నది. అయితే ఇప్పుడు రామన్న ఏమంటాండయ్యా అని అంటే, నీ మీద ఏసీబీ కేసు ఉన్నది, నా మీద ఏసీబీ కేసు ఉన్నది, ఒక పని చేద్దాం, ఇద్దరు ఇట్లా దొంగెవలో మంచోళ్ళెవలో తేలాలనంటే జడ్జి సార్ ముంగట టీవీల సాక్షిగా లైవ్ డిటెక్టర్ పరీక్షలు పెట్టుకుందాం. అందులో తేలిపోతుంది కదా అబద్ధాలు ఎవలాడతారో నిజాలు ఎవరు చెప్తారో. గాదానికి ముంగట వాడు రేవంత్ సారు అని సవాలు ఎత్తాడు. ఇక ఇప్పుడని కాదోల్లా అప్పట్లనే చేసిండు. కానీ రేవంత్ సార్ నుంచి ఊయలేదు కుయ్యలేదు. ఇదే మాట రామన్న మల్లయ్య అది తెచ్చిండు. మరి ఇటు నుంచి ఈసారి కూడా సప్పుడు లేదు. ఇక మరి సప్పుడు లేదంటే ఏం అర్థం చేసుకోవాలి? తప్పు చేయకుంటే ఇగో ఇట్లా ధైర్యంగా ఏ పరీక్షకైనా రెడీ అని అనాలి కదా. మరి రేవంత్ సార్ ఎందుకంటలేడు అంటే సారుకో న్యాయం, బీఆర్ఎస్ లీడర్లకు ఇంకో న్యాయమా అని గులాబీ పార్టీ కార్యకర్తలు ఉగ్గారమైతాండ్రోల్లా. నిజంగా అసలు ఆ విమానము అట్లెట్లా కూలిపోయిందోల్లా నాకైతే ఇంకా కళ్ళల్లా మెదులుతూనే ఉన్నదమ్మా. పాపము గంతమంది ఒకటేసారి జీవిడ్చుడంటే ఏందన్నట్టు. అసలు విమానాలు ఎక్కాలంటేనే భయం పుట్టేటట్టు అవుతాందోల్లా. పాపం వాళ్ళేదో సంతోషంలా లండన్ పోదామని విమానంలో ప్రయాణం చేస్తే అదే ఆఖరి రోజు అవుడైంది. అసలు అది విమానం నడిపిన డ్రైవర్ది తప్ప లేకుంటే ఇంకేమన్నా మతలబు ఉన్నదా? ఇగో ఇదే అర్థమైతలేదు. పాండ్రి మనం అహ్మదాబాద్ దిక్కే పోయి అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది ఏంది కథ ఓ మళ్ళీ కరుసుకొని వద్దాం వల్ల నడువురి. నిజంగా నూకలు బాకీ ఉన్నాయి అని అంటారు చూడు. ఆ మాటలకు అసలు సిజలైన రుజువు ఇగో ఈ రమేష్ అన్ననే. ఇక ఈ రమేష్ అన్న ఎవలంటే అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది కదా, అందులోనే ప్రయాణం కట్టిండు. అయితే ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, ఈ ఒక్క రమేష్ అన్న తప్ప. ఇక ఈయన కూర్చున్న సీటు ముక్కలు అయిపోయి అవతల పడ్డది. దెబ్బలు దాకినాయి కానీ ఈయనకు మంటలు అంటుకోలే. కింద పడ్డాక విమానం ముక్కలను శవాలను దాటుకుంటా అంబులెన్స్ ఎక్కిండు. నిజంగా ధైర్యవంతుడే కదా, అందుకే ఇప్పుడు దేశంలోనే పెద్ద ఫేమస్ అయిపోయిండు. మన ప్రధాని మోదీ సారు దవాఖాన్లో ఉన్న ఈ రమేష్ అన్న కాడికి వచ్చి పరామర్శించిండు. అసలు ఎట్లెట్లా జరిగింది ఏంది కదా, పానం ఇప్పుడు ఎట్లున్నది, దవాఖాన్లో డాక్టర్లు మంచిగా చూస్తాన్రా, ఇగో ఇవన్నీ అడిగిర్రు. ఇక పానాలతోని ఎట్లా బయటపడ్డాడో ఈ రమేష్ అన్న మోడీ సార్తో చెప్పుకున్నాడు. ఇక మోదీ సారు ఈ విమానం గూలిన జాగకచ్చి అంత పరీక్ష పెట్టి చూసిండోల్లా మస్తుల బాధపడ్డాడు సారు కూడా. అయ్యో ఎంత పని అయిపోయే గిట్లయిపోయింది ఏంది, అసలు తప్పు ఏడ జరిగింది అని అనుకుంటా మస్తుల తన్లాడిండటనొల్లా.
ఇక ఇంకో దిక్కు ఈ విమానము అసలు అంత ఘోరంగా ఎట్లా కూరింది, దీని వెనక ఎవడన్నా లఫూట్ కాడు కుట్రేషం వేసిండా, ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమన్నా కుట్రు ఉన్నదా, ఇగో ఇవన్నీ దర్యాప్తు చేస్తాండు. ఇక ఇప్పటికే కొన్ని ఆధారాలు దొరికినాయట. కానీ విమానం ఎక్కిన ప్యాసింజర్లల్లా ఒక్కొక్కరి స్టోరీ వింటుంటే నాకైతే కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి. వల్ల నిజం చెప్తున్నా, పైలట్లు, ఏరోస్టులు, ఫారిన్ దేశపోళ్ళు, మనోళ్ళు పాపం కండ్ల ముందే బూడిదైపాయే. ఇక అప్పటిదాకా సంతోషంగా ఉన్నోళ్ళు కానరాని లోకాలకు వాయే. ఇక వీళ్ళ కుటుంబాల గోసనైతే చెప్పవశమైతలేదు. నిజంగా ఇది చూసినాక విమానం అంటేనే భయం పుచ్చుకున్నది నాకైతే. ఏమనుకున్నా మంచిదేనోళ్ళ. అసలు ఇంట్లో ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటేనే ఇల్లంతా ఆగమాగం జగన్నాథం అవుతుంది. ఇద్దరి కొట్లాట చేయబట్టి కుటుంబమే గోసపడుతుంది. అసాంటిది 2 దేశాల నడుమ కొట్లాటలు ఎందుకు, యుద్ధాలు ఎందుకు, ఇదే అర్థమవుతలేదు. అసలు దునియా ఎటు పోతుంది, ఏమైతుంది? అంటే యుద్ధం చేసుకున్నాడు ఏందోల్ల. అరే మనుషులకు ఉత్తగా ఉండబుద్దైతలేదా ఏంది? ఎవరి పాలన వాళ్ళు వేసుకుంటే ఏమవుతుంది? అంటే పొరుగు దేశాలను మెసిలిచ్చుడు, బాంబులు వేసుకునుడు, జనం చచ్చిపోయినాక లాస్ట్కు శాంతి శాంతి అని అనుకుంటా శాంతి పావురాలు ఎగిరేసుడు. ఏమిటికొచ్చిందోల్లా ఇది? అగో మళ్ళీ ఇంకో 2 దేశాల నడుమ యుద్ధం నడుస్తుందంట. పాన్రి ఆ కథ ఏందో పురాగా చూసేసి వద్దాం, నడుగురి. అసలు ఇవి ఏమి యుద్ధాలు, ఏమిటికొచ్చిన యుద్ధాలు? అని అన్నారు. కానీ అమెరికా మాత్రం గా పంచాది మాకేమెరకనే, అసలు ఇజ్రాయేలోడు గట్ల ఎత్తడని మాకేం తెలుసు, మారందులతోనే మేము చస్తుంటే నడిమిట్ల ఈ పంచాదులు ఎందుకు పెట్టుకుంటాం అని అంటాన్రట. అయితే మన కాడ కదా యుద్ధం ఆపినట్టు ఇప్పుడు ఈ 2 దేశాల నడుమ యుద్ధం ఆగాలనంటే ట్రంప్ సరే రంగంలోకి దిగాలన్నట. ఇక నా పని కూడా వేసేటట్టే ఉన్నాడు. చూస్తుంటే దేశాల నడుమ యుద్ధాలు ఆపిచ్చి నోబెల్ శాంతి ప్రైజ్ అందుకునేందుకు కూడా తన్లాడుతున్నట్టు కొడుతాంది. అవుగాని మీ ఊర్లకు కాంగ్రెస్ లీడర్లు వస్తాన్లా నల్లా? షెయి పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలుస్తాన్లా? ఇందిరమ్మిన్లు ఇచ్చిరా, కరెంటు బిల్లు మాఫీ చేసిండ్రా,
అసలు షెయి పార్టీ లీడర్లు కనబడితే ప్రతి ఊళ్ళే పెద్ద పెద్ద సన్మానాలు చేసేటట్టే ఉన్నారు కదా చూస్తా అంటే ఓట్లప్పుడు చెప్పిన మాట వాళ్ళు తీర్చినందుకు జనం దండలేసేందుకు రెడీగా ఉన్నారు. అగో ఇప్పటికే ఎమ్మెల్యేలకు సన్మానాలు కూడా ఎత్తాన్లు. పాండ్రి తొర్రూరు మండలంలో ఎమ్మెల్యే యశస్విని మేడం మీద జనం ఎట్లా పాయరం చూయించిర్రో చూసొద్దాం నడువురి. పైన పటారం లోన లోటారం అంటే ఇదే కావచ్చు. పేరుకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామా హో అని టామ్ టామ్ చేసుకుంటాండ్రు కదా టీవీలల్లా సోషల్ మీడియాలల్లా. కానీ ఇచ్చేది ఎవరికో ఎరికేనా? షెయి పార్టీ కార్యకర్తలకేనట. అంతెందుకు మైబాద్ జిల్లా ఫతేపూర్ల చూడుర్రి జనం ఎమ్మెల్యే మేడంను ఎట్లా సన్మానం చేసిండ్రో. సన్మానం అంటే ఊరవతల దాంక తరిమిగొట్టుడు అన్నట్టు. అయితే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కథ ఎట్లున్నదో ఎవలిత్తాన్లో లోకమంతా చూస్తూనే ఉన్నది. గిట్లనే ఫతేపూర్లా పాపం ఒక దళిత కుటుంబానికి రావాల్సిన ఇల్లును లాస్ట్ నిమిషంలో గుంజుకొని వేరేటోళ్ళకిచ్చిర్రట. ఎంత కోపమత్తది చెప్పు. అంటే కార్యకర్తలే ఓట్లేసిర్రా వీళ్లకు, జనాలెయ్యలేదా? అందుకే జనాలకు కోపం వచ్చింది. పల్లెబాట మీటింగు కోసం ఎమ్మెల్యే యశస్వి మేడమును వాళ్ళ అత్త ఝాన్సీ మేడం వచ్చిర్రు. ఇక జనం వాళ్ళను నడి రోడ్డు మీద నిలదీసిర్రు. ఇంకెంతకాలము ఇట్లా మోసాలు చేస్తారు, ఎందుకు మతపరిస్తారు అని గరమైర్రు. ఇక ఎమ్మెల్యే మేడం కాడ జవాబే లేకుండా అయింది. ఇంకా జరసేపు ఉంటే ఏదో అయ్యేటట్టే ఉన్నదని మీటింగును నడిమిట్లనే ఆపేసి ఇక కార్లా అత్తా కోడన్లు ఇద్దరు పారిపోయిర్రు. చూసినవా జనం తిరుగుబాటు అంటే గిట్లుంటది. మనం ఏం చేసినా సప్పుడే కూకుంటాన్లు కదా, మనోళ్ళకే ఇద్దాము, ఓట్లేసినాక వాళ్ళతోని మనకేం పని అని అనుకున్నారు కావచ్చు. ఓట్లేయించుకున్న లీడర్లే అంత హుషారుంటే ఓట్లేసిన జనం ఇంకెంత హుషారుండాలి. కాకపోతే టైం కోసం చూస్తారు. అట్లా టైం దొరికినప్పుడు ఇట్లా ఎవ్వల్ని నిడిచిపెట్టరు. అంతేనా కాదా? ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ అడిగినప్పుడు ఇవ్వకుంటే ఏం చేస్తారు? మస్తు ఏడుస్తారు. అదే చాక్లెట్ వాళ్ళ చేతులకి వెళ్ళి గుంజుకుంటే ఇంకేం చేస్తారు? ఓ అమ్మనే కింద పడి మొత్తం గాయ గాయ చేస్తారు ఇల్లంతా. మరి పెద్దోళ్ళు ఏం చేస్తారు? ఇగో గీ అక్క ఏం చేసిందో చూడురి. అయ్యయ్యయ్యో, అయ్యో గీ అక్కేంది గిట్లా కింద వండుకొని ఏడుస్తుంది పాపం. ఆమెను ఎవరేమని అన్నారా ఏంది? ఎవరు గోస ఉచ్చుకున్నారు కావచ్చు. గంతగానే ఏడిపించిన తలకు మాసినోడు ఎవడు అని అనిపిస్తుందా? చెప్తా. అయితే ఈ మేడం గారు గావురం చేస్తాను కాదు. ఈమె మన దేశపామే కాదు, గా ఇటలీ దేశం అట. అయితే ఈమె ఎయిర్పోర్ట్ పోయి విమానం ఎక్కే ఎగురం పెట్టుకున్నది. సరే మంచిదే, టికెట్లు పాస్పోర్ట్లు అన్నీ బరాబరే ఉన్నాయి. కాకపోతే ఆమె పట్టుకున్న బ్యాగే ఎక్కువ వజన్ ఉన్నది. రూల్ ప్రకారం ఉండవలసిన వజన్ కంటే ఆమె బ్యాగ్ బరువు ఎక్కున్నది అట. జర వజన్ తగ్గించుకో తల్లి, అప్పుడైతేనే విమానంలో పోనిస్తాం, లేకుంటే ఆ బ్యాగ్ అన్న ఆడబడేయి, లేకుంటే పైసలన్నా కట్టు అన్నారట. కానీ మేడం గారు ఇండ్లే, నేను గిట్లనే పోతా, నేను పైసలు గట్టనే నా బ్యాగ్ వజన్ తగ్గియా అనుకుంటా గిట్ల అందరు ముంగడ కింద వండుకొని ఏడ్చుకుంటా గాయి చేసిందోల్లా. ఈ అమ్మగారి పెర్ఫార్మెన్స్ చేయబట్టి ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళకు గజ్జు అన్నది కాదా? మరి ఆడోళ్ళు ఏడుస్తుర్రు అంటే చిన్న ముచ్చట్నా? ఆమె కాళ్ళ ఏళ్ళ పడ్డారు లాస్ట్కు. ఏడవకు నీ దండం పెడతాం, నీ కాళ్ళు మొక్కుతాం అనుకుంటా. జర పైసలు కట్టి విమానం ఎక్కువ రాదు అని బతలాడిర్రు. అయినా ఇన్లే, అంతలనే ఆమె ఎక్కవలసిన విమానం కూడా వెళ్ళిపోయింది ఆడికెళ్ళి. లాస్ట్కు వాళ్ళు వీళ్ళు సంజాయించే వరకల్లా ఆ బ్యాగ్ వజన్ తగ్గించుకొని ఇంకో విమానంలో పోయిందట.
బ్యాగు ఛార్జీలు కట్టమంటే చిన్న పూరలు లెక్క గిట్ల కింద వండుకొని ఏడ్చుడేందల్ల రాను రాను జనాల మీదలు చాలా విచిత్రంగా మారిపోతున్నాయి కదా. ఒక్క నిమిషం ఇగో ఇంకో చిన్న ముచ్చట బాకీ ఉన్నదల్లా జర అదేందో చూసేస్తే ఇంకో శితం అవుతుంది. జర ఏమనుకోకుండా గా ముచ్చట ఏందో చూసేయరి, చిన్న ముచ్చటనే చూడురి. గిదే గా ముచ్చట ఏందంటే ఇది పెట్రోల్ బంకుల కాడికి ఏమత్తాయి, బైకులు కార్లు లారీలు వస్తాయి కదా పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేందుకు. కానీ ఈడ చూడు రిక్షా కూడా వచ్చింది, అగో పెట్రోల్ కూడా కొట్టిస్తుండు కదా. ఊసిని ఇదేం కథరు, టైర్లు ఉన్నాయి, షైన్ ఉన్నది, పైడీలు ఉన్నాయి, మరి పెట్రోల్ ఈడ కొట్టిస్తుండు, అసలు గాలి కొట్టియాలే కానీ అని అనుకుంటారు కదా. నేను కూడా ఫస్ట్ చూసి గట్లనే పర్షాన్ అయినా, అటెన్కి అసలు ముచ్చట ఎరికై నోరు ఎల్లబెట్టిన. మీరు కూడా చూడుర్రి మంచిగా. చూసిర్రా, రిక్షాకు మోటార్ కట్టిండి పెద్దన్న, ఈ మోటార్లోనే పెట్రోల్ కొట్టిస్తుండు. ఏందంటే రిక్షా దొక్కుడంటే చిన్న ముచ్చట్న కాళ్ళు గుంజుతాయి. అయ్యో నారాయణమూర్తి కూడా పాట వాడలేదా, రక్తంతో నడుపుతాను రిక్షాను అని. గంత కష్టం ఉంటుంది అన్నట్టు. అయితే ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు కదా. ఈ అన్న కూడా గిట్లనే ఒక ఉపాయం వచ్చింది. వాళ్ళు చదువుకోకున్నా రిక్షాను ట్రాలీ లెక్క మార్చుకున్నాడు. దానికో ఇంజన్ పెట్టుకొని గిట్ల నడుపుతుండు. ఇక దానికి పెట్రోలు డీజిల్ కొట్టించి గిరాకీ చేసుకుంటుండట. మరి సప్పుడు ఏక ఆటోనో ట్రాలో కొనుక్కోవచ్చు కదనే అంటే పైసలు కావద్దా, ఉత్తగానే వస్తాయా, లచ్చలు కావాలనే, ఆ లచ్చలు లేకనే కదా ఈ ఉపాయం చేసిన అని అంటుండు. అదన్నట్టు ముచ్చట. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవన్నట్టు ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోనే కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.